హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్కైలాడ్ గేమింగ్. ఇవాళ లాస్ట్ టైం చెప్పినట్టే హార్డ్ ఆపి ఆడబోతున్నాం. మనం ఒక సర్చ్ చేస్తున్నాం 2 minutes. హార్డ్, ఓ మై గాడ్, దొరికిస్తుంది గైస్. గైస్ దొరికినట్టే ఉంది మనకి, ఆల్మోస్ట్ దొరికిస్తుంది. హార్డ్ ఆపి వాయిస్ క్లియర్గా ఉంది అనుకుంటున్నాను నేను. ఓకే గైస్, మీరు రెడీ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఈజీ ఆపి ఆడబోతున్నాం. ఓ మెగా ఆపి అంటే చాలా కష్టంగా ఉండబోతుంది. అది మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. మెగా ఈజీ ఆపి, లైట్ ఈజీ ఆపి ట్రై చేద్దాం గైస్. అంటే లాస్ట్ టైం అల్టిమేట్ మెగా ఈజీ ఆపి కదా, సో ఈజీ ఆపి ట్రై చేద్దాం. లాస్ట్ టైం అల్టిమేట్, ఈసారి ఈజీ, నెక్స్ట్ హార్డ్ ఆడదాం. లెట్స్ స్టార్ట్ గైస్. ఈ క్రియేటర్ పేరు JKNX అంట, తేడాగా ఉన్నాడు. యాక్చువల్లీ సారీ గైస్, నాకు కొన్ని గేమ్స్కి ఎంట్రీ లేక నేను ఇంకా యాక్సరీ పెట్టుకోవాల్సి వచ్చింది. అదే రోబ్లాక్స్ లాగా ఉంటుంది. బాగానే ఉందా గైస్? దరిద్రంగా ఉంది అంటారా? సరే, మీకోసం వాళ్ళు చేంజ్ చేసుకుంటాను గైస్, ప్రాబ్లం లేదు ఏమి. ఓకే గైస్, ఓకే ఇప్పుడు క్యారెక్టర్స్కి వెళ్ళాలి మనం. క్యారెక్టర్స్లో దొరికిపోతాం చూడండి గైస్. అంతా రోబ్లాక్స్ బ్లాక్ మొదలు బ్లూ హైలైట్ ఉందని తీసుకున్నాను. మనకి కస్టమైజ్లో దొరుకుతాయి. ఇదిగోండి నా క్యారెక్టర్. ఓకే, అయిపోయింది. ఓకే గైస్, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఇది గైస్, ఇదే కొంచెం బెటర్ ఉంది. అంటే వెనకాల క్యాప్ అనే డిజైన్ గైస్, హెయిర్ కూడా వస్తుంది అది ఫ్రీగా మనకి. అందుకనే గైస్ చాలా ఈజీగా ఉంది గైస్ హాబీ. గైస్ ఇప్పుడు స్టెప్స్ అయిపోతాయి చూడండి. ఓ మై గాడ్, నిజంగా అయిపోతున్నాయి గైస్. చూపిస్తాను ఆగండి. ఓ గైస్, ఈజీ హాబీ అంటే ఇదే, కానీ అల్టిమేట్ ఈజీ హాబీ మెగా ఈజీగా ఉంది గైస్. నిజంగా అల్టిమేట్ అది. నేను చూపిస్తాను చూడండి, ఇప్పుడు స్టెప్స్ అయిపోతాయి చూడండి సార్, ఎలా అయిపోయినాయా గైస్. ఇక్కడ జంప్ కొట్టండి అనుకోకండి, ఇలా నడవండి, ఇలా నొక్కుతూ కూర్చోండి, వెళ్తూ ఉండండి ముందు బటన్. అది గాయస్ డేంజర్ చెప్తున్నారు గాయస్. అల్టిమేట్ ఈజీ హాబీలో అయినా కొంచెం బెటర్. దీనిలో డేంజర్ ఏంటిది, మొత్తం అదే చెప్పేస్తున్నాడు. రెడ్ కలర్ డేంజర్ గాయస్. ఓయమ్మో, కన్ఫ్యూజన్ ఉంది. వచ్చేస్తున్నాం. చాలా ఈజీగా ఉంది గాయస్, కానీ ఎన్ని స్టేజ్ తెలియదు నాకు. షెట్ డ్యాంగ్ ఇట్ అలైట్. ఓకే గాయస్, అర్థమైంది ఇప్పుడే. దీనిలో మంచి గ్యాపే ఉంది. గ్యాప్ చూడాలంటే రైట్ క్లిక్, 2 వీడియోస్ చెప్పాడు. రైట్ క్లిక్, ఇంకా మీరు ఎటు తిప్పితే తిరిగిపోద్ది. ఒక నిమిషం. ఓకే, బ్యాక్ టు గేమ్. ఓ షెట్, ముందు కూడా ఉంది అనుకున్నాం గ్యాప్. అస్సలు మనకి అవ్వదు. అవుతుంది గైస్, అది పక్కదానికి వెళ్ళట్లే. అవసరం లేదు, పక్కదానికి వెళ్దాం గైస్. ఇన్నిసార్లు పెట్టండి గైస్. ఓకే, డింగ్ డోంగ్ ఓపిక పడుకుంటుంది అది. గైస్ ఎంత ఈజీ వచ్చాడు గైస్, రోడ్డు మధ్యలో పెట్టాడు పాతలాగా. అందుకని అనుకుంటే అందరు కూడా ఆడేది దీన్ని గైస్. కొంచెం తక్కువ స్పేస్ ఉంది, మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ఆయన స్టైల్ కోసం. గైస్ ఇది మాయమైపోయేది. మాయమైపోతాయి మళ్ళీ. చూసారు గైస్, వెనకాల రీబిల్డ్ అయితే వస్తాయి. సో ప్రాబ్లం గైస్, దీనిలో ఏముందో నాకు అర్థం కావట్లేదు గైస్. జస్ట్ కొంచెం తగ్గించుడు. ఇక్కడ ఏమైనా ఉంటే పడతామా? పడకలా గైస్. ఇది నా ఫేవరెట్ గైస్, స్లైడ్. జీ ముందు గోడ పెట్టాడు గైస్, గుర్తుకున్నాను. ఇంకా మళ్ళీ ఆడదాం. ఇవాళ ఈ హాబీ పక్కా కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే ఓ షెట్ లేజర్స్. మళ్ళీ స్లైడ్ వెళ్దాం గైస్. ఓ గైస్ ఏమైందిగా? ఓకే గైస్, స్టార్ట్ బాక్స్ ఓపెన్ అందుకని పడ్డాను, రీజన్ అదే. మళ్ళీ వెళ్దాం గైస్. వెళ్ళలేము గైస్,
మనకి ఇప్పుడు అనలేదు తోపు కదా గైస్. గైస్ వీడెవడో కానీ జిఎన్ఎక్స్ ఎవడో కూడా నాకు గుర్తులేడు, కానీ ఎంత ఈజీ చూసారు కదా, చూస్తున్నారు కదా గైస్ ఎంత ఈజీ అది. మెగా మెగా ఈజీ అవి కూడా దీని అంత ఈజీగా లేదు. డైలాగ్ ఒకటి తప్పు చేసినట్టున్నాం గైస్. గైస్ అది ఏమన్నా తగిలిందా? కామెంట్ సెక్షన్ పిన్ చేయండి. తర్వాత కామెంట్ సెక్షన్ ఉంది కదా ఒకటి, దానిలో పిన్ చేసేయండి. ఓకే ఇలా సాధ్యం గైస్. తాపకే పడుతూ కూర్చున్నా. ఇప్పుడు ఏం బిగుతాం గైస్. హ్యాట్రిక్ అయిపోయింది గైస్. నా స్పెట్స్ బాగున్నాయి గైస్. ఇది మీకు యావటర్ కింద దొరికిపోయింది ఈజీగా, కానీ దీని అది బాగుండదు. ఎందుకంటే నేను కొంచెం హ్యాట్ ఒకటి చేంజ్ చేశాను గైస్. గ్యాప్ బాగానే ఉంటుంది, ఒకసారి చూసుకుందాం అని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసారా వెళ్ళిపోయాడు. పడదామా గైస్? పడినాక ట్రై చేస్తున్నా గైస్. వెళ్ళకపోతే గ్యాప్ తగ్గిపోయింది చూడండి. ఇప్పుడు అసలు గ్యాప్ వెళ్ళలేదు ఎక్కువగా గైస్. ఇప్పుడు దేనిలో నాకు తెలియదు. ఇక్కడ కొంచెం హార్డ్గా పెట్టాడు గైస్. ఇప్పుడు ముందుకెళ్తే ఓకే గైస్, అర్థమైంది వీడి మెథడ్. ఇలా స్ట్రైట్గా పోయి లాస్ట్లో 6 పెడతాడు. చెప్పలే ఎన్ని హాబీస్ ఆడుండాలి మనలాగా తెలుగు ఉండాలంటే గైస్. ఇవాళ మనతో ఎవ్వరు అడగలేదు, బోర్ కొడుతుంది. అందుకనే కొంచెం గైస్ దేంతో నాకు అర్థం కావట్లేదు, కొంచెం బాగుంది టైం పాస్ అయింది నాకు కూడా. రెడ్ కలర్, బ్లూ కలర్ గాయస్. ఇక్కడ కొంచెం ఓ మెగా కింద పడొచ్చేమో కానీ గాయస్ ఏంటి గాయస్ ఇంత ఈజీ దానికి కూడా పడిపోతున్నారు. అనవసరంగా మాట మాట్లాడే గాయస్. ఎందుకు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు పడలేదు ఇలాగా. చెప్పలే నేను ఎక్కేస్తాను. మనకల్ రీబుల్ అయితే చూడండి గాయస్. ఓపీ గాయస్. స్లైడ్ కామెడీ ఉంది గాయస్. కామెడీయా? నిజం కామెడీ ఉంది గాయస్. గాయస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు గాయస్. అంత ఈజీ నేను ఎప్పుడు చేయలేదు. చిన్న పిల్లోడు వాడికి అర్థం కాలేదు కానీ వావ్ ఇది కొంచెం ప్రిటీ కూల్ యా. చిన్న చిన్న లైట్గా టఫ్ అవుతుంది. ఫస్ట్లో చూసారు కదా కొంచెం ఈజీగానే ఉంటే, ఇప్పుడు కూడా ఈజీ, అంత హార్డ్ ఏం కాదు గాయస్. మీరు ఇందాక నా స్టార్టింగ్ అప్పుడు హార్డ్ హాబీ అని కనపడింది చూసారా, నేను ముందు ఆడా టెస్ట్ చేయను కూర్చో గాయస్. సచ్చాను అయినా లోపల నుంచి వెళ్ళాం గాయస్. అయినా ఇప్పుడు సిగ్గులేదు గాయస్. సరే ఆ మాట నాకు, కానీ చూడండి గాయస్ ఎలా పెట్టాడు. ఇష్టం వచ్చిన చోట పెట్టేశాడు కదా గాయస్. ఎవడైనా కరెక్ట్గా ఇటు అటు పెడతాడు. వీడు చూడండి స్ట్రైట్గా పెట్టాడు, పక్కకి పెడతాడు. నాకు ఏం అర్థం కాదు వీడితో, అందుకని నడుచుకుంటూ వచ్చాం. ఓకే గాయస్ మన కాలు తగిలింది, క్లియర్ కనపడింది అక్కడ. ఇదిగోండి ఇక్కడ ఏం కాదు. స్పేస్ నొక్కుండా పోండి అయిపోయింది. ఎక్కువ పనేం పట్టదు. ఇది కూడా మాయమైపోయింది, చూద్దాం. మాయం కూడా అవ్వదు గాయస్. వచ్చేస్తాం మనం. నేను హాబీ అయిపోయిందా? హాబీ కంప్లీట్ చేసాడా లేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గాయస్. స్టెప్స్ వచ్చిన ప్రతిసారి హార్డ్గా స్టార్ట్ అవుతుంది అనమాట. గ్యాప్ పెంచాడు చూడండి. ఓ మై గాడ్నెస్ అయినా మా పక్కన కొంచెం ఈడియట్స్ ఉన్నారు. జోక్ చేశాను గైస్. జస్ట్ మా ఫ్రెండ్ ఉన్నాడు అభిత్ గాడు, అంటే వీడియో వేస్తుంటే పిలిచాడు. 30 minutes తర్వాత వెళ్దాం అనుకున్నా, వీడియో అయిపోద్ది అని. కానీ వాడు ఇంకా ఉంటున్నాను లేరా అన్నాడు. గాయస్ ఇటు చూడండి గాయస్, ఎర్రి పప్ప మొత్తం పెట్టాడు పక్క నుంచి. బాగానే ఉంది కొంచెం, నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాను గాయస్. లిటరల్ నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాను గాయస్. చీలా ఓ మై గాయస్. వాడు చూసాడు గాయస్, పెంచాడు బాగానే, కానీ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ జంపింగ్ ఈజీయా. షీలా
గైస్ చూసారా బ్లాక్స్ పెంచాడు, గ్యాప్ పెంచాడు, మధ్యలో చూసారు ఎంత గ్యాప్ ఉందో. అవుట్ అవుతున్నా ఈ మధ్య, కానీ అల్టిమేట్ ఈజీ అవి మర్చిపోను గైస్. గైస్ వన్స్ అగైన్ ఒకసారి నేను కొన్ని షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో, ఆ టైంలో ఆడదాం. ఫస్ట్ మనం ఈ ఆబీ స్టేజెస్ అన్ని కంప్లీట్ చేద్దాం. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మనం అల్టిమేట్ ఈజీ ఆబీ ఆడాం, దాని తర్వాత హార్డ్ ఆడాం, ఈజీ ఆబీ ఆడుతున్నాం, నెక్స్ట్ హార్డ్ ఆడుతున్నాం. గైస్ ఎగ్జామ్ ఉంటుంది చూడండి, కంపల్సరీ చెప్తున్నా. షీలా ఒమేగా జవానా, షీలా ఒమేగా. గైస్ ఇక్కడ సర్కిల్ దగ్గరకు ఇప్పుడు వచ్చాను, నా ఎప్పుడు అయిపోయింది అనుకున్నా, గ్యాప్ కూడా లేదు గైస్. చూడండి వెళ్ళిపోతున్నాను. ఇవాళ వెరీ హై యూవి అంట గాయస్, మాయమైపోతున్నాయి బ్లాక్స్, మాయమైపోవడం ఏంటి గాయస్, కొంచెం తేడా ఉంది నాకైతే. చూసారా మాయమైపోయింది. హలో అది కూడా గాయస్ మొత్తం మాయమైపోయింది చూడండి. మళ్ళీ గాయస్ కొంచెం బాగానే ఉంది ఈజీ ఆబియానా, కానీ ఎప్పుడు వెళ్తానో ఏంటో తెలియట్లేదు గాయస్. ఎండింగ్కి వెళ్ళిపోవాలని ఉంది అప్పుడే. లైట్ ఏం లేదు, చెప్పాను కదా గాయస్ పక్కన అభిగాడు ఉన్నాడని. అభి సార్ మీకు ఇది ఎలా అనిపించిందో చెప్పండి. నాకు కొంచెం కామెడీగా అనిపించింది. వాడి కామెడీ కనిపించిందంట, నాకు కొంచెం వాడి కామెడీ కనిపించిందంట, కామెడీ చంపేయాలని గాయస్. ఒక నిమిషం గాయస్, మైక్ వాడికి తప్పు చేశాను. ఆడిబుల్ గాయస్, ఐఎమ్ ఆడిబుల్ గాయస్. చాలా లాస్ట్ వీడియో అయినా 13 minutesకి అయిపోయింది గాయస్, ఇదేమో గంటలు గంటలు తీసుకుంటుంది. ఏం చేద్దాం, కర్మరా బాబు, ఏం కాదు. కష్టాలు వేసుకుంది, కానీ ఒకటి గుర్తుంచుకోండి గాయస్, కష్టపడతాను సుఖపడతారు గాయస్. వీడు చూడండి కింద రెడ్ బ్లాక్ ఎంత, ఓ కాదు స్టెప్ గాయస్, భయపెట్టేశాడు అన్న ఒక సెకండ్ ముందు రెడ్ పెట్టేసి. వీడు ఎరిపప్పు అనుకుంటు, ఎరిపప్పే వీడు నిజంగా. ఓ షట్, ఇప్పుడు కాదు. షీలా ఒమేగా జవానా గాయస్, ఎక్కడ తగిలింది, వెనకాల తగలేదు. ఓ షట్ గాయస్, స్టేజ్ కంప్లీట్ చేసా. స్టేజ్ కంప్లీట్ చేశాక నా చెయ్యి అక్కడ పడింది కదా గాయస్, అప్పుడు అయిపోయిందని అర్థం. తోపు గాయస్. పడిపోదాం గాయస్, ఒక రీజన్ ఉంది గాయస్ దానికి, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. వద్దా గాయస్, ఐ మిస్. కోపం మండుతుంది గాయస్, ఏం చేయమంటారు. వెళ్ళిపోదాం పడండి, ఇంకా ట్రయల్ పక్కన స్లైడ్ ఉంది, మనం ఫస్ట్లో స్టార్ట్ చేసింది గాయస్. మరి నొక్కండి, అప్పుడప్పుడే నొక్కుతున్నాను, లేట్ 2-3-4 seconds బ్రేక్ ఇచ్చి. అది చూసారా యారో ఇలా ముందుకు వెళ్ళిపోతుందా గాయస్. ఇప్పుడు వెళ్ళాలంటే అక్కడ అన్ని స్టేజెస్ కంప్లీట్ చేసుకున్నాక, అది కూడా గాయస్ అక్కడ కనపడుతుంది కదా, అది ఎండ్ పాయింట్. అన్ని కంప్లీట్ చేసి వెళ్ళాలంటే కొంచెం కష్టమే, అయినా వీడియో కోసం ఏదేం చేస్తా. చచ్చిపోయామన్నా చచ్చిపోయా, చూసారా చచ్చిపోయాను. ఇప్పుడే గాయస్ కొంచెం హార్డ్ అయింది, ఈజీ టు హార్డ్ ఆబీలా ఉంది, చిన్న చిన్నగా హార్డ్ అయింది. పైకి వెళ్ళి ముందుకు చూస్తారా, ఇదిగోండి ఇదే మోస్ట్ ఈజియెస్ట్ స్టెప్. నడుచుకుంటూ వెళ్ళిపోతావా, చూడండి గాయస్ ఎంత ఈజీగా ఉందో. షిట్, ఫాస్ట్ కావాలంటే జంప్ చేయండి గాయస్, స్లో కావాలంటే పడండి. ఎవరేం షిట్ గాయస్, ఈసారి బాగా తెలుగు ఆలోచించాడు గాయస్. జిగ్జాగ్ పెట్టాడు అంటే కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా స్ట్రైట్గా అన్ని కొన్ని చేశాడు, అవి బాగుంది. ఓవరాల్ ట్రై చేయొచ్చు పెద్ద మనుషులు. నేను నా సైకిల్ పంచర్ అయింది గాయస్, వేయించుకొని వచ్చాడు ఎండలో, చాలా కష్టపడ్డాను గాయస్. ఎండలో సైకిల్ దొక్కుంటూ వెళ్ళటం అంటే ఓయమ్మో, హ్యాండిల్స్ కాలిపోతాయి, ఏమనుకున్నారు గాయస్. ఇది ఎప్పుడు రేపైనా ఏం కాదు గాయస్, నేను ఆడుతూనే ఉంటా
గాయస్ నేను నెక్స్ట్ రోబ్లాక్స్ లో మీకు అడిగినట్టు కామెంట్ చేయమన్నా కానీ ఎవ్వరు ఒక్క కామెంట్ కూడా చేయట్లేదు. నేను చూసాను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలా నెక్స్ట్ అంటే మీరు ఏం పెట్టలేదు. ఐ ఫీల్ సో బ్యాడ్ గాయస్. బట్ నేనే ఇంకా ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పెద్ద కొత్త గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకే అర్థమైంది. కాకపోతే కొన్ని రోజులు గాయస్ మళ్ళీ వీడియో చేశాను నేను సండేస్. నెక్స్ట్ సండే మళ్ళీ చేస్తా వీడియో. కొంచెం స్టైల్ కోసం బాగానే పెట్టాడు గాయస్. గాయస్ ఎక్కేస్తాం గాయస్. అమ్మాయి ఏంటిది? మై గాడ్ గాయస్ అభిగడ్ ఏమంటున్నాడంటే ఆటలు గేమ్స్ దుబ్బే అంటున్నాడు గాయస్. యూట్యూబ్ నుంచి క్విట్ అయిపోమంటున్నాడు. నేనైతే అవ్వాలనుకుంటాం గాయస్. చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నేను చదివే కామెంట్స్ అన్ని. సో ఇదే నా లాస్ట్ వీడియో గాయస్. సో మీకు నచ్చితే మాత్రం మీరే లాస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళిపోతాను నేను. ఓకే ఈజీగానే ఉంది గాయస్. హాబీ చాలా ఈజీ ఉంది, చాలా నిజంగా. చూసారు అప్పుడు ఒక స్టేజ్ అయిపోయింది. ఇక్కడ నడవచ్చు, ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోతే అయిపోయింది. చూసారు గాయస్ స్ట్రైట్ ఇటువైపు వచ్చేసాను గాయస్. ఓకే నడవండి నడుచుకుంటూ పోదామండి గాయస్. ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నట్టుంది, కాకపోతే కొన్ని స్టెప్స్ ఉన్నాయి గాయస్. మన దాని తర్వాత అయిపోయితే ఇంకా యూట్యూబ్కి ఎండ్ కొట్టేస్తా. ఇంకా హార్డ్ హాబీ కూడా లేదు, ఈజీ హాబీ లాస్ట్. ఎవరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను క్విట్ అవుతున్నాను గాయస్. అది మాత్రం నిజం గాయస్. ఇంకా దాని గురించి బాధపడింది వేస్ట్ గానే అది గాయస్. ఒకసారి చూడండి గాయస్, మీరు ఇప్పుడు నేను ఎంత స్లోగా గ్యాప్ మధ్య మధ్యలో పెరుగుతుండదు చూడండి. ఐఎమ్ డేరింగ్ యూ గైస్. చూడండి ఫస్ట్లో ఇలా ఉంది, నెక్స్ట్ ఇలా ఉంది, నెక్స్ట్ ఇంకా పెరిగింది, ఇంకా పెరిగింది, అయిపోయింది గైస్. పెరుగుతుంది గైస్. ఆడేవాళ్ళకి తెలిసింది, పక్కన కూర్చొని జోకులు చెప్పేవాడికి కాదు. అర్థమైంది కదా గైస్. పక్కన కూర్చొని జోకులు చెప్తే దేనికి పనికి రాకుండా పోతారు. సో అర్థం చేసుకోండిరా, పైకి పోతారు అలా పోతే. అరే మామా గైస్ హాబీ ఇంకా చాలా ఉంది గైస్. స్టెప్స్ ఎక్కాము ఇప్పుడే, ఇంకా అక్కడికి వెళ్ళాలి గైస్. ఇప్పుడు అక్కడెక్కడో ఉంది గైస్. అది అంత అంత దూరమైన పక్కన కూర్చో చాలా మంది అంత దూరం అనుకుంటారు, అంత దగ్గర అనుకుంటారు కానీ ఆడేవాడికి తెలుసు. కానీ ముందున్నాడికి ఏం తెలిసింది? పక్కనే కూర్చొని మంచిగా పడుకునే వాళ్ళకి ఏం తెలిసింది? నిజంగా చాలా దూరం ఉంది గైస్. నాకు అర్థమైంది, అందరికి అర్థమై ఉండదు. అది ఆర్డర్ అక్కడ జూమ్ చేసినా కనపడలేదు కానీ ఇక్కడ ఉంది గైస్. ఏదో గిఫ్ట్ పట్టుకున్నట్టుంది లేడీ, కొంచెం తేడా ఉంది అది. బ్యాక్ టు గేమ్. అండ్ ఇప్పటికి మనం 80 స్టేజెస్ కంప్లీట్ చేసాం. ఇంకా 90, ఇది 81. అది జంప్ చేసుకుంటూ వెళ్ళండి, లేకపోతే లేట్ అయింది, లేకపోతే సావుకు వస్తుంది. అర్థమైందా గైస్? ఇది డోర్ లాగా పెట్టాడు గైస్. చూడండి క్రియేటివిటీ పడితే చూడండి, దూరం డోర్ లాగా ఉంది కదా యాంగిల్ నుంచి. మిస్టర్ అభిత్ చెప్పండి. కానీ దగ్గరికి వెళ్ళాకే కదా డోర్ కాదని తెలిసింది నాకు అభికి డోర్ కాదని తెలిసినప్పుడే స్ట్రక్ అయిపోయాను గైస్. ఇక్కడ పక్క దంపండి, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు గైస్. నుంచి ప్రశాంతంగా జంప్ వాడు అక్కడే ఉన్నాడు గైస్. మనల్ని ఫస్ట్ లో బీచ్ చేసి ఉన్నాడు కదా గైస్, వాడు నా వెనకాల ఉన్నాడు ఇప్పుడు. సో సైడ్ ఆఫ్ హిమ్
కానీ యూట్యూబర్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. బై బ్యాడ్ లక్ యూట్యూబర్ కాదు. బస్ ఏది నిజమైంది ఏది అబద్ధం మీకు తెలుసు అర్థమైందా? ఎవరికి అర్థం కాకుండా పక్కన డూప్లికేట్ లాగా పెట్టారు చూడండి. ఎక్స్పర్ట్ గాయ్స్. గాయ్స్ అది చూడండి మధ్యలో మన కన్ఫ్యూజన్ స్ట్రైట్ దారి లాగా పెట్టేశాడు. కానీ చూడండి ఏం కాదు గాయ్స్, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే నాకు ముఖ్యం. సో ఇవన్నీ చూడండి కావాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. పక్కకి వెళ్ళాల్సింది కాస్త ఎలా పెట్టాడో. ఓపిక ఉండాలి గాయ్స్, ఓపిక ఈజ్ ఇంపార్టెంట్. 20 minutes 38 seconds 4 seconds లో 3 సార్లు వచ్చా. ఏంటి గాయ్స్ నాకు ఇద్దరు ఇష్టం నాకు. గాయ్స్ రియల్ గాయ్స్ ఎక్స్పెక్టో పట్రోనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. గాయ్స్ లేజర్స్ కాదు చూద్దాం అంటే చూద్దాం. గాయ్స్ ఎవరు బుద్ధున్నాడు పర్పుల్ లేజర్స్ పడతాడా గాయ్స్? పర్పుల్ లేజర్స్ ఏ లేజర్స్ మామస్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంత చల్లదనమైన ఊరికే జోక్ చేశాను గాయ్స్. ఇంకా అది అక్కడక్కడో మై గాడ్ గాయ్స్, ఇక్కడైతే అక్కడ ఎక్కి ఆడైపోయింది అక్కడ ఉంది గాయ్స్. కానీ 30 minutes లో గేమ్ కంప్లీట్ చేస్తానని అభికి మాట ఇచ్చాను. అప్పుడే 21 minutes అయిపోయింది ఆల్రెడీ. ఇంకో 9 minutes లో మొత్తం ఉంటే కొంచెం కష్టమే గాయస్. పార్ట్ 2 కూడా చేయాల్సి వస్తేమో, కానీ నేను పార్ట్ 2 చేయను గాయస్. ఈ వీడియోలో మొత్తం అయిపోగొడతాను గాయస్. ఎందుకు వీడు రండి చూడు. జిగ్జాగ్ ఇవే గాయస్ అభి చెప్తున్నాడు. అది పక్కడ పంద్ కరెక్ట్ గాయస్. అదే నేను చెప్పేస్తున్నాను కదా గాయస్. ఆల్మోస్ట్ దగ్గరకు కూడా రాలేదు గాయస్. ఇంకా చూడండి అక్కడికి వెళ్ళాలి దూకాలి. ఓన్లీ చాలా దగ్గరకు వచ్చాం గాయస్. ఇంకా 8 minutes లో మొత్తం అయిపోగొట్టాలంటే నాకు చచ్చిపోవాలి. దాని అర్థం ఫాస్ట్గా వెళ్ళాలి, దూసుకొని పోవాలి. పదరా గాయస్. ఇది ఎందుకు గాయస్ లావా అనుకున్నాను. మనలాంటి ప్రో ప్లేయర్స్కి లావాకి దీనికి డిఫరెన్స్ తెలీదు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం గాయస్. ఇందాక మీకు చెప్పాను కదా, అదే నేను యూట్యూబ్ ఆపేస్తాను. అది ఒక ప్రాంక్ గాయస్. నేను నెక్స్ట్ సండే చేస్తాను మళ్ళీ వీడియో హార్డ్ ఆఫ్తో. ఎందుకంటే నాకు ఆబీస్ వర్షన్ చాలా బాగా నచ్చింది. మీతో టైం స్పెండ్ చేస్తూ ఆడటం. సో నేను ఆబీస్ కంప్లీట్ చేస్తా. మీరు మాత్రం ఓన్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కించండి. ముందు బటన్ నొక్కించాను గాయస్. తీయడం మర్చిపోయాను. దూకుదాం అనుకున్నా గాయస్. ఒకటికంట రాజమౌళి బ్రో తెలియదంట గాయస్. రాజమౌళి బాహుబలి తీసాడంటే పోస్టర్ చూసాడని చెప్పాడు గాయస్. ఏం డెడికేషన్ గాయస్ వాళ్ళది. పోయి టాపర్ కూడా కాదు వాళ్ళు, బ్యాక్ బెంచర్. అయినా చాలా డిఫరెన్స్ ఉంది గాయస్. ఆల్మోస్ట్ దగ్గర కూడా రాలేదు, చాలా దూరంలో ఉన్నాం. కానీ గాయస్ చాలా దగ్గరకు వచ్చాం. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ అక్కడెక్కడో పోయామో. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత నేను సెకండ్ స్టేజ్కి వచ్చానంటే అర్థం చేసుకోండి గాయస్ ఎంత దూరం ఉందో. గాయస్ వాడికి ఏం పిచ్చా, ఇక్కడ నుంచి ఆడకి జంప్ చేయమంటాడు. ఇక్కడ నుంచి గాయస్ ఇక్కడ నుంచి ఆడకి జంప్ చేయాలంట. ఇంపాసిబుల్. ఇంకో 6 minutes లో అయిపోగొట్టాలి గాయస్. 6 minutes తిప్పుతూ ఉందాం. ఓపీ గాయస్ లక్ బాగుంది, నిజంగా లక్ ఎంత బాగుందంటే. ఇప్పుడు ఏం చేద్దాం గాయస్, ఫాస్ట్గా ఆడితే మన లక్ బాగుంటుంది. గాయస్ మీరు నాకు ఒక క్వశ్చన్ గాయస్. ఒక నార్మల్ సైకిల్ని ఎలక్ట్రిక్ సైకిల్కి ఎలా తయారు చేయొచ్చు
గాయస్ వీడు స్క్రాచ్ లో రిపీట్ కొట్టాడు గాయస్. రిపీట్ బటన్ గాయస్. ఈ స్టేజ్ మనకు గుర్తుందా? ఇదే సేమ్ కలర్ తో ముందు వచ్చింది ఒకసారి. గ్యాప్ పెంచాము అది ఇది అన్నాము. అభి చెప్పండి. అవి కూడా ఎస్ అంటున్నాడు. పక్క కాపీ గాయస్. ఎవరిది కాపీ కొట్టాడు కానీ మహానుభావుడు గాయస్. అందుకని పేరు కొంచెం తేడా ఉంది గాయస్. మీరు చూడండి గాయస్, ఇంత టాలెంటెడ్ గా జిగ్జాగ్ పెట్టాడు. చూడు జిగ్జాగ్ ఉంది. తల కూడా తిరిగిపోయింది గాయస్. జిగ్జాగ్ చాలా చాలా దారుణంగా ఉంది. పేరు కూడా కాపీ కొట్టాడు అనుకుంటా అంటున్నాడు అభిగాడు. చూద్దాం చూద్దాం. పేరుకు పక్కా కాపీ కొట్టున్నాడు. ఎందుకంటే అంత దరిద్రమైన పేరు ఎవరికి గేమ్ క్రియేటర్స్ ఉండదు గాయస్. ఆ బాల్ చూసారు గాయస్? ఒక సెకండ్ ఆ బాల్ చూడండి. అవి మనకు తగులుతాయా కామన్ సెన్స్ లేకుండా ఇచ్చాడు. అభిగాడు కంట్రోల్ చేశాడు గాయస్. ఆల్మోస్ట్ కింద పడిపోయాం. అభిగాడు మౌస్ గుట్ట వచ్చేస్తున్నాడు. ఇంకా అదిలే గాయస్. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు కూడా వచ్చా అనుకుంటా గాయస్. చాలా దగ్గరకు వచ్చాం గాయస్. అది గుర్తుందా గాయస్? ఆ మెట్ల సగం ఆబి కంప్లీట్ చేసాక వచ్చింది. అంటే సగం ఆబి కంప్లీట్ అయినా ఇంకా సగంలోనే ఉంది. చూసారు గాయస్? ఇంకా 4 minutes లో వెళ్ళాలంట గాయస్. వీడు చంపేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసి వెళ్దాం అనిపిస్తుంది గాయస్ నాకైతే. ఎందుకంటే ఇంకా 3:30 3:30 కూడా కాలేదు గాయస్. 3:25 గాయస్. టైం ఉంది. నాకు ఇస్తాడంట టైము. 3:45 లోపు కంప్లీట్ చేయమంటున్నాడు అభిగాడు. కంప్లీట్ చేసి పడేద్దాం. నేను ఆల్మోస్ట్ దగ్గర కూడా బాగానే వచ్చాం. డ్యాంగ్ ఇట్ స్పాన్ అవ్వడానికి. ఓకే బ్యాక్ టు గేమ్. గాయస్ ఆరోస్ వాడచ్చు, WASD వాడచ్చు మూవింగ్ కి. ఇంకా జంపింగ్ అయితే స్పేస్. గాయస్ ఈ ల్యాడర్ గాయస్ చూడండి. ఆ ల్యాడర్స్ అన్నప్పుడు అర్థం చేసుకున్నాం గాయస్ నేను కూడా. ఇది లేదర్ అంటారా గాయస్? ఇంత టాప్ రైండర్ గాయస్. ఇలా లైట్ బ్లూ లేజర్స్ పెట్టారంటే పక్క బ్యాక్ మంచరా. లేజర్స్ రెడ్ కలర్ లో ఉంటాయి గాయస్. మీకు తెలుసా? ఇది అయ్యేలో చెప్తాను. ఎందుకు లేజర్స్ రెడ్ కలర్ లో ఉంటే చీకట్లు బాగా కనపడుతుంది. రెడ్ మెయిన్లీ నియాన్ రెడ్ వాడతారు ఆర్మీ వాళ్ళు అయితే. ఎందుకంటే నియాన్ రెడ్ బాగా కనపడుద్ది నిజంగా. అభిగాడు అంటున్నాడు రెడ్ బ్లడ్ అని నాకు కామెడీ అనిపించింది. ఎందుకంటే రెడ్ బ్లడ్ అన్నప్పుడే కరెక్ట్గా రెడ్ దానిపైన ల్యాండ్ అయ్యాం గైస్. చూడండి బ్లాక్. మళ్ళీ రెడ్కి వచ్చాం, ఎల్లోకి వచ్చాం గైస్. రెడ్ అయితే స్టైల్ కోసం పెట్టాడు గైస్. నాకు అర్థమైపోయింది. వీడికి ఎన్ని రోబాక్స్ వస్తారు, 8 మంది బలైపోయారు ఇలాగా. ఎవరికి తెలుసు గాయస్? నేను బ్లాక్స్ రూట్ లోకి ఎడిట్ చేయడం మర్చిపోయాను గాయస్. అంటే ఆ సౌండ్ ఎక్కువ వినపడింది నా వాయిస్ కన్నా. యాక్చువల్ ప్రాబ్లం అదే. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవాలంటే నేను ఉంచుతాను గాయస్. మీకు మీ హాబీ సిరీస్ కంప్లీట్ చేస్తా. లేదు చేయాలి అనిపిస్తే మాత్రం ఇంకా హాబీ సిరీస్ కొంచెం డిలే అయింది. కామెంట్ సెక్షన్ పిన్ చేసేయండి అంతే. కామెంట్ కానీ లైక్ షేర్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత మాత్రం చేయండి గాయస్. ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. నాకు చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను నేనేమో నా టైం కేటాయించి. కేటాయించేస్తుంటే చాలా మంది ఏమో సబ్స్క్రైబింగ్ చూడు కొట్టట్లేదు. జస్ట్ చూసి వ్యూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ పక్కన లైటింగ్ బాగుంది కదా, చీకట్లో కూడా బాగా కనపడిద్దేమో. నియాన్ కలర్స్ వాడాడు. వెనకాల రీబోట్ బిల్డ్ అవుతుంది కింద పడదాం పండి. నాకు కొంచెం తేడా కొడుతుంది. ఓకే
ఇందాక చీజ్ చేయాలండి జంప్ కొట్టాం గైస్. అక్కడ ఉంది గైస్, చాలా దగ్గరకు వచ్చాం గైస్. లిటరల్ చూడండి ఇక్కడ ఎక్కడ తెలుసా గైస్, చూస్తున్నామండి. అదిగోండి గైస్, మన టైటిల్ అక్కడ వెయిట్ చేస్తుంది మన కోసం. వాళ్ళు ఎలా కంప్లీట్ చేద్దాం గైస్. దగ్గరగానే ఉన్నాం గైస్ బాగానే. గాయస్ ఇంకా 15 minutes, ఓకే 16 minutes గాయస్. ఇంకా చాలా ఓపిక ఉంది. నాకేం కూడా దడ కొట్టేసుకుంటుంది శ్రీవల్లి అన్నట్టుంది నాకైతే. పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది గాయస్, నాకు చూడాలనుంది పుష్ప 2. ఆగస్ట్ కోసం వెయిట్ చేయాలా, పక్క పోయి ఆడుకోవాలనిపిస్తుంది గాయస్ నాకు. ఏదైనా పుష్ప 2 డిలే చేయాల్సిందే గాయస్. పుష్ప 2 టీజర్ వచ్చి మొన్న భలే ఉంది. ఓకే లెట్స్ గో గాయస్. తొందరలో అభిగౌడ్ వస్తాం గాయస్. తొందరలో అభిగౌడ్ కూడా ఛానల్ స్టార్ట్ చేయబోతుండు. చేస్తాడంట పక్కాగా. వాడు కొంచెం హెల్ప్ కావాలి. వాడు క్రియేట్ చేసినప్పుడు ఛానల్ పేరు చెప్తా, సబ్స్క్రైబ్ చేసుకో మీరు కూడా. వాడు కూడా కష్టపడతాడు నాలాగా, కానీ చాలా కష్టపడి పైకి వచ్చాడు గాయస్. ల్యాప్టాప్ కొన్నాడు మొన్నే, ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు. జోకింగ్ గాయస్. ఓకే గాయస్, వాడు నన్నే ఛానల్ క్రియేట్ చేయమంటున్నాడు. కొంచెం ఆక్వర్డ్ ఉంది కానీ రియల్ గాయస్. ఇది నాకు కొత్త ఛానల్ క్రియేట్ చేయాలి గాయస్ అభి కోసం. సో క్రియేట్ చేసేద్దాం. ఓకే ఓకే. అరే మామా, మామా గాయస్. ఈ రెడ్ బ్లాక్స్ చూస్తే నాకు భయం గాయస్. ఇంకా లేజర్స్ అనుకుంటాను, అంటే బుద్ధిగా ఏం లేదు అనుకోండి వీటికి. రెడ్ లేజర్ ఫస్ట్లో పెట్టాడు కానీ తర్వాత మొత్తం లైట్ బ్లూ లేజర్ గాయస్. కలర్ కాంబినేషన్ వర్స్ట్ ఉంది. వైట్ ఇంకా బ్లాక్ పెట్టినా బాగుండదేమో. ఇంకా అది అక్కడ పెట్టాడు గాయస్, మనం అనుకున్నా వెంటనే. గాయస్ ఏంటి గాయస్ సిక్స్ పెట్టు గాయస్. ఏం మనుషులు నాకు అర్థం కావట్లేదు గాయస్. చొటారియా లేకపోతే సొటారియా అనుకుంటున్నాను నేనైతే. అంటే అంత దరిద్రం క్రియేట్ చేశాడు కానీ చాలా బాగుంది గాయస్. ఓవరాల్ 10కి 9 ఇవ్వచ్చు గాయస్. ఎంతైనా మీరు 5 ఇస్తా అది ఇది అనుకుంటారు కానీ పక్కన కూర్చొని సోకులోడికి సోకు ఎక్కువ అంటారు కానీ ఆడేవాడికి తెలిసింది ఎంత కష్టం. సో నేను ఆబేబీ 10 కూడా ఇవ్వచ్చు గాయస్. బాగానే ఉంది, కొంచెం ఎదవని సొటారీ కాబట్టి. గాయస్ ఒకదానిలో నేను ఎన్నిసార్లు అవుట్ అవుతున్నా నాకే తెలీదు. లెట్స్ స్టార్ట్ గాయస్. తొందరపడకండి. ఇక్కడ ప్రో ప్లేయర్ అని నేనే కష్టపడుతున్నాను ఈజీ ఆబీకి గాయస్. రెడీ చేయండి చూడండి. పైకి ఎక్కండి దూకండి, పైకి ఎక్కండి దూకండి. మధ్యలో లేజర్ పెట్టాలి గాయస్. సచ్చాను నేనైతే పెట్టేవాడిని. ఏమో కొంచెం సావడానికి నూప్స్ ఉంటారు గాయస్. ఇప్పటికి కూడా ఫోన్ అలౌ చేయని పేరెంట్స్ కానీ ఉంటే ల్యాప్టాప్ అలౌ చేస్తే అది ఏ విండోస్ కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ప్రాసెస్ చెప్తాను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి రోబ్లాక్స్. ఓకే గాయస్. విండోస్ 7కి అయితే మైక్రోసాఫ్ట్కి వెళ్ళి చేయండి గాయస్. విండోస్ 8 9కి రాదు, 10కి కూడా మైక్రోసాఫ్టే. 11కి గూగుల్ నుంచి ఇన్స్టాల్ చేయండి. 8 9కి రోబ్లాక్స్ ప్రొవైడ్ చేయట్లేదు ఎందుకంటే దానిలో అంత ఫీచర్స్ లేవు. 7కి మాత్రం ప్రొవైడ్ చేస్తుంది ఎందుకంటే ఫేవరబుల్ ఫీచర్స్ ఉన్నాయి. 8 9లో ఆ ఫీచర్స్ తీస్తారనమాట, మళ్ళీ పెట్టారు ఇప్పుడు. అదే కొన్ని బ్యాన్ చేస్తుంది అనమాట 8 9.
అందుకని రోడ్ బ్లాక్స్ ఒప్పుకోలేదు. గాయస్ ఎంతసేపు ఈ రివార్డు గాయస్ అప్పుడు అక్కడ స్టక్ అయిపోయాను. చూడండి ఎంత పైకి వచ్చాను నేను. గాయస్ రివార్డ్ అక్కడ ఉంది. అదిగోండి గాయస్ కనపడుతుంది మనకి. చాలా దగ్గరకు వచ్చాం గాయస్. క్లాక్ ఇస్ టికింగ్ అంట. సో చూసాము. స్లైడ్ గాయస్. స్లైడ్ కాదు బొక్క అది. స్లైడ్ పెట్టాలి గాయస్ ఇలాంటి చోట. మస్తు మ్యాటిక్ షో ఉంటుంది. మస్తు మ్యాటిక్ షో గాయస్. ఎక్కువ భాగం వీడు కాపీ కొట్టినట్టున్నాడు కదా సేమ్ ఆపీని. మీరు చూసారా ఈ స్టెప్ 3 సార్లు వచ్చింది. ఈ స్టెప్ సెకండ్ రెండోసారి స్టెప్ ఎక్కినప్పటి నుంచి ఇలా వస్తుంది. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేసరికి 35 minutes అయింది గాయస్. బోర్ కొట్టే వాళ్ళకు గాయస్ మీరు లక్షల పాకిస్తాన్ ఆర్మీ కోసం లైక్స్ కొడతారు, కానీ ఇవాళ ఇండియన్ ఆర్మీ కోసం ఎన్ని మంది కొడతారు చూస్తాను. జస్ట్ కామెంట్ ఏం చేయండి లైక్ బదులు, నేనేమనుకోను. ఓకే గాయస్ లెట్స్ స్టార్ట్. ఆరోస్ ఫాలో గాయస్. అయిపోతుంది గాయస్. లాడర్ ఎక్కుతున్నాం గాయస్. ఓ కంగ్రాచులేషన్స్ యు వాన్ అంట. ఏమొస్తారా మీరు నాకు? వా స్వింగ్ నేను చేత. వావ్ ప్లీజ్ డోంట్ త్రో యువర్ హ్యాట్స్, యూజ్ ద హ్యాట్ పవర్. ఇది అనుకున్నాం గాయస్. గాయస్ ఇప్పుడు మనకి హ్యాట్ పవర్ వచ్చింది. గాయస్ ఇప్పుడు చూడండి గాయస్. ఐ ఎంజాయ్డ్ ఇట్ లాట్ గాయస్. కొంచెం డౌన్ వచ్చిందాం. నోట్ వన్ 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 మళ్ళీ గాయస్ అవ్వలేదు గాయస్. హాబీ మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి వస్తున్నాను. ఊరికే జోకిస్తాను. ముందే ఉంది. కంగ్రాచులేషన్స్ యు వాన్ అంటుంది. షాడో పాత్, లైట్ పాత ట్రై చేద్దాం గాయస్. ఊపి గాయస్. వావ్ సింగుడు కూడా గడ్డ కట్టించిన. షాడో ప్యాట్ అంట, ఏంటో నాకు తెలీదు. షాడో పాత్ గాయస్. పనిలేదు షాడో పాత్ గాయస్. ఈ గాని మనకు ముందు ఉండాలి గాయస్. ఇక్కడ రకరకాలు ఉన్నాయి గాయస్. బాగా నా పైకి నేను ఏమని తీసుకుంటాను గాయస్. బాగాలేదు గాయస్. ఇది తీసుకుందామా? కోడి పుజ్జులో ఉంటుంది గాయస్. ఏం తీసుకున్నా నెక్స్ట్? పెట్ కింద వింగ్స్ కి తీసుకున్నాం గాయస్. నాకు పర్మనెంట్గా వస్తే బాగుండేది అన్నీ, కానీ పర్మనెంట్గా ఏది రాదు గాయస్. స్పీడ్ 1 ఉంటుంది. స్పీడ్ 5కి వెళ్ళాలి గాయస్. చాలా దారుణంగా ఉంది. అమ్మాయి కొంచెం బెటర్ ఉంది. గాయస్ చూసారా గాయస్? ఎవరికైనా నాకన్నా ముందు వచ్చే ఛాన్స్ లేదు. వాడు బొక్క. ఆపేద్దాం గాయస్. మనం డౌన్లోడ్ స్టోర్ లోపల ఉన్నాం. ఓపెన్ అంట, చూద్దాం. ఓపెన్ అంటారా? ఓపెన్ అవ్వనే. క్లాక్ ని స్టికింగ్ అంటారు ఏంటి గాయస్? కొంచెం ఎంజాయ్ చేయండి ఎంత కష్టపడి వచ్చాక గాయస్. అబ్బిగాడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేను గాయస్. గాయస్ అబ్బిగాడు అలా అంటాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. క్లాక్ స్టిక్కింగ్ అని నాకు తెలుసు, వాడికి తెలుసు. సరే గాయస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కైలార్డ్ గేమింగ్. నేను నెక్స్ట్ థర్స్డే కానీ
థర్స్డే రేపు పండగ గాయస్, ఎంజాయ్ చేయండి అందరూ గాయస్. ఇక్కడ మన లైట్ పాత్ ఇంకా ఉండిపోయింది గాయస్. సరే గాయస్, ఓపెన్ అంతా ట్రై చేసి వెళ్ళిపోదాం మనం. ఫ్లై అంట గాయస్, ఇదో నార్మల్ ఫ్లై వచ్చా? ఫ్లై అవరా? ఏ ఫ్లై ఓవర్ కామెడీగా ఉంది గాయస్. గాయస్ 9 తీసేద్దాం, నడవలేకపోతున్నాను మొత్తం. హ్యాక్ జంబోలి తీసుకోవచ్చు. ఓ చెట్టు ఉందా? ఇది తీసుకుందాం గాయస్. గాయస్ కామెడీగా ఉంది. సరే గాయస్, బాయ్.